సో 150th యానివర్సరీ ఆఫ్ వందే మాతరం అనమాట యూనియన్ క్యాబినెట్ అనౌన్స్ చేసింది నేషన్ వైడ్ సెలబ్రేషన్ని. సో వందే మాతరం ఎవరు కంపోజ్ చేశారు అంటే బకిం చంద్ర చటర్జీ కంపోజ్ చేశారు. ఏ లాంగ్వేజ్ అంటే సాంస్క్రిట్లో కంపోజ్ చేశారనమాట. సో వందే మాతరం ఫస్ట్ ఏ నోవెల్లో అపియర్ అయిందండి? ఆనందమట్ట అనమాట. ఏ ఇయర్లో కంపోజ్ చేశారు? 1882. అలాగే ఎవరు ఫస్ట్ పబ్లిక్ రిసైటల్ చేశారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్కడ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ అయినటువంటి 1896 సెషన్లో ఆయన పాడడం జరిగింది. మనకి జనగణ మన అనేది నేషనల్ యాంథమ్. సో జనగణ మనకి ఏదైతే స్టేటస్ ఉంటుందో మన నేషనల్ సాంగ్ అయినటువంటి వందే మాతరంకి కూడా అదే స్టేటస్ ఇవ్వాలి అని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా చెప్పడం జరిగిందండి. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి కదా మనకి. ఫండమెంటల్ డ్యూటీస్ కమ్స్ అండర్ ఆర్టికల్ 51A. దీంట్లో ఉన్నటువంటి సబ్ క్లాస్ ఏలో మనకి నేషనల్ ఫ్లాగ్ కినా నేషనల్ యాంథమ్ కినా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ నేషనల్ సాంగ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని లేదనమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. సిరియా హోల్డ్స్ ఫస్ట్ ఎలక్షన్స్ అండి ఆఫ్టర్ బషర్ అల్ అసద్స్ యొక్క అవుట్స్టర్ తర్వాత మనకు తెలుసు లాస్ట్ ఇయర్ ఈ లీడర్ని వాళ్ళు కంట్రీ నుంచి పంపించేయడం జరిగిందండి త్రూ రెబిలియన్. సో ఇప్పుడు ఆయన రష్యాలో అసైలం తీసుకుంటున్నారు. ఇప్పుడు సిరియాలో ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి. ఎక్సర్సైజ్ కొంకన్ అనమాట. ఎక్సర్సైజ్ కొంకన్ 2025 ఎడిషన్. ఎవరెవరి మధ్య ఎక్సర్సైజ్ కొంకన్? ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్కి మధ్య జరుగుతూ ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2004లో స్టార్ట్ అయింది. ఇట్ కంప్రైజెస్ హార్బర్ ఫేస్ యాజ్ వెల్ యాజ్ సీ ఫేస్ అనేది ఉంటుందండి. 2 ఫేసెస్ ఉంటుంది. హార్బర్ ఫేస్ వచ్చేసి డిస్కషన్స్ అనేవి, ఆపరేషనల్ డిస్కషన్స్ అవి జరుగుతాయి. కమింగ్ టు సీ ఫేస్లో డ్రిల్స్ అనేవి చేయడం జరుగుతుంది. లైక్ యాంటీ ఎయిర్ కానీ యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఇలాంటివి చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫస్ట్ టైం ఏంటి అంటే పార్టిసిపేషన్ ఆఫ్ బోత్ నేషన్ యొక్క క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ అనేవి పార్టిసిపేట్ చేయడం జరిగింది. యూకే నుంచి హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్, ఇండియా నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే అదర్ ఇండియా యూకే బైలేటరల్ ఎక్సర్సైజ్ ఏమున్నాయి అని చూస్తే అజేయ వారియర్, ఇది వచ్చేసి ఆర్మీకి సంబంధించింది. ఎక్సర్సైజ్ ఇంద్రధనుష్, ఇది వచ్చేసి ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్, ఇది వచ్చేసి మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ అనమాట, బీయింగ్ హోస్టెడ్ బై యూకే. షెడ్యూల్ ఎం నామ్స్. ఈ షెడ్యూల్ ఎం నామ్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకు రీసెంట్గా తెలుసు కదండి ఏమైంది, కొంతమంది కాఫ్ సిరప్ అనేది తీసుకోవడం వల్ల చిన్నపిల్లలు చనిపోవడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాము. మన షెడ్యూల్ ఎం నామ్స్ అంటే ఏంటి అంటే రీసెంట్గా యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు రివైజ్డ్ షెడ్యూల్ ఎం నామ్స్ ఇచ్చారు. ఇవి పక్కా ప్రతి ఒక్క ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అనే వాళ్ళు ఫాలో అవ్వాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా డైఇథైలిన్ గ్లిజరాల్ యొక్క కంటామినేషన్ వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి కదా కాఫ్ సిరప్స్లో. సో దాని గురించి ఈ రివైజ్డ్ షెడ్యూల్ ఎం నామ్స్ అనేవి ఇచ్చారనమాట. దీంట్లో షెడ్యూల్ ఎం అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అనమాట. సో ఇదేం ఏం ప్రిస్క్రైబ్ చేస్తుంది అంటే మినిమం స్టాండర్డ్స్ ఇస్తుంది అనమాట. ఏదైనా ఎక్విప్మెంట్కి కానీ ఏదైనా ప్లాంట్కి కానీ హైజీన్ కండిషన్స్ ఎట్లా ఉండాలి అనేసి ఇదొక స్టాండర్డ్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం ఈ డైఇథైల్ గ్లిజరిన్ అంటే ఏంటో చూద్దాము. ఇదొక కలర్లెస్ ఆర్డర్లెస్ సిరపీ ఇండస్ట్రియల్ కెమికల్ అండి. దీన్ని మనం యాంటీ ఫ్రీజింగ్ ఏజెంట్ గాను ప్లాస్టిక్స్లో వాడతారు. ఎక్కడ కూడా దీన్ని ఫార్మసెటికల్గా కానీ ఫుడ్గా కానీ వాడకూడదు అనమాట. సో ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్. కానీ ఫార్మసెటికల్లో మరి ఇది ఎలా కంటామినేషన్ అవుతుంది అంటే దెర్ ఈస్ అ డ్రగ్ నేమ్డ్ ప్రొపైలిన్ గ్లిజరాల్. సో ఈ డ్రగ్కు బదులుగా ఈ డ్రగ్ని ఈ డైఇథిలిన్ గ్లైజాల్ని వాడడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది కాస్ట్ తక్కువ అనమాట కంపేర్ టు దట్ డ్రగ్. సో ఈ విధంగా కాస్ట్ కట్టింగ్ కోసము
ఈ డై ఎథిలిన్ గ్లిజరాల్ అనేది వాడుతున్నారు. సో ఇట్ లెడ్ టు డెత్స్ అన్నమాట. దేంట్లో రీసెంట్గా మనం చూసాం కదండి, కోల్డ్ సిరప్, కోల్డ్ రిఫ్ అన్నమాట. Center has proposed Assistive Technology Regulations 2025, which makes BIS certification mandatory for assistive devices for the disabled అన్నమాట. యాక్చువల్గా ఏమైంది అంటే కొత్త న్యూ రూల్స్ తీసుకొని రావడం జరిగింది. ఆ న్యూ రూల్స్ ఏంటి అంటే, ఏవైతే డిజేబుల్ పర్సన్స్ యూస్ చేస్తుంటారో ఏంటేంటివి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గ్లాసెస్ కానీ, హియరింగ్ ఎయిడ్స్ కానీ, ప్రోస్థెటిక్స్ కానీ, ఇవన్నిటికీ కూడా ఒక క్వాలిటీ అనేది ఉండాలి అనేసి ఈ సర్టిఫికేషన్ అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మనం ఏదైతే ఇస్తామో బిఐఎస్ సర్టిఫికేషన్ అనేది వాటికి కూడా ఇవ్వాలి అనేసి కొత్త రూల్స్ అనేవి తేవడం జరిగింది. అదే అసిస్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్స్ 2025 అన్నమాట. సో వీటిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి మనము. ఏంటేంటివండి అవి? ఒక డెడికేటెడ్ పోర్టల్ తీసుకొని వచ్చారు. ఆ పోర్టల్ ఏంటి అంటే, ఏవైనా సరే సర్టిఫికేషన్కి కానీ, ప్రొడక్షన్కి కానీ, గ్రీవియన్స్ రెడ్రెషల్కి కానీ ఉపయోగపడుతుంది. మ్యాండేటరీ టెస్టింగ్, ఏవైతే డివైజెస్ ఉన్నాయో, ఏవైతే బిఫోర్ మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందే వాటి యొక్క క్వాలిటీ అనేది టెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది తీసుకొని రావడం జరిగింది అనమాట. దీంట్లో ఏ డివైజెస్ కవర్ అయ్యాయి అంటే, వీల్ చైర్స్, ఐ గ్లాసెస్, హియరింగ్ ఎయిడ్స్, ప్రోస్థెటిక్స్, ఏవైనా సరే ఏఐ బేస్డ్ రోబోటిక్స్ ఏవైనా ఉంటాయి, ఐ మీన్ ఏఐ బేస్డ్ డివైజెస్ కానీ, రోబోటిక్స్ కానీ, ఈవెన్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ కూడా కవర్ అవ్వడం జరిగిందనమాట. ఒక్కసారి మనం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ గురించి చూస్తే, సో మనకేం తెలుసు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఇది ఏం చేస్తుంది అంటే, ఇట్ హెల్ప్స్ అస్ టు ప్రొవైడ్ అ బెటర్ క్వాలిటీ, ఒక మంచి క్వాలిటీ రిలయబుల్ ప్రొడక్ట్స్ అనేవి కన్జ్యూమర్స్ ఇవ్వడం దీని యొక్క ఎయిమ్ అనమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అనమాట అండర్ బిఐఎస్ యాక్ట్ 2016. యాక్చువల్గా దీనికి ముందు ఆల్రెడీ 1947లో ఏముండేది అంటే, ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ అని ఉండేది. వీళ్ళు ఒక మార్క్ ఇస్తారు. ఆ మార్క్ ఏంటి అంటే ఐఎస్ఐ మార్క్ అన్నమాట. ఈ ఐఎస్ఐ మార్క్ ఏంటి అంటే, ఇట్ విల్ సర్టిఫై ద క్వాలిటీ, ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని సర్టిఫై చేయడం జరుగుతుంది. ఒకసారి మనం స్టాటిక్ పరంగా రైట్స్ ఆఫ్ ద డిజేబుల్డ్ పర్సన్స్ చూసాము అనుకోండి. ఎప్పుడు వచ్చిందండి ఈ యాక్ట్? రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అనే యాక్ట్ మనకి 2016లో రావడం జరిగింది. ఇవేంటి అంటే, డిజేబుల్ పర్సన్స్ కూడా ఒక ఈక్వల్ ఆపర్చునిటీస్, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ అనేది ఇవ్వాలి అనేసి ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ యాక్ట్ ద్వారా కూడా మనం 7 డిజబిలిటీస్ని ఇనీషియల్గా ఇంక్లూడ్ చేస్తే దాని నుంచి 21కి తీసుకెళ్లడం జరిగింది. అలాగే గవర్నమెంట్ కూడా ఏడిఐపి స్కీమ్ ఉందండి. ఇదేంటి అంటే అసిస్టెన్స్ టు డిజేబుల్ పర్సన్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అనమాట. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుందో దీనివల్ల కూడా ఏంటి, బెటర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది మనం ఇవ్వగలం. అంటే వాళ్ళకి ఏవైతే హియరింగ్ ఎయిడ్స్ అనేవి మనం ఇస్తున్నామో, సో అవన్నీ కూడా డిజేబుల్ పర్సన్స్ పర్చేస్ చేసుకోవడానికి ఈ స్కీమ్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ ఆండ్రోత్. ఈరోజు ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనేది కమిషన్ చేయడం జరిగింది. ఎక్కడండి? నేవల్ డాక్యార్డ్, విశాఖపట్నం. సో ఇది సెకండ్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. దాన్ని ASWSWC అంటాము. సో ఇది ఏ క్లాస్కి సంబంధించింది? అర్నలా క్లాస్కి సంబంధించింది. సో ఇదేంటి అంటే, ఎవరు బిల్డ్ చేశారు అంటే, ఇది ఇండిజీనియస్లీ బిల్ట్ అండి. ఇండిజీనియస్గా బిల్డ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే, సర్వేలెన్స్ కోసం, ఏదైనా సరే సర్చ్ అండ్ రెస్క్యూ కోసం మనం వాడడం జరుగుతుంది. ఇది ఎవరు బిల్డ్ చేశారు అంటే, జిఆర్ఎస్సి కోల్కతా అండి.
అలాగే దీనికి పేరు ఎలా పెట్టాము అంటే మనం లక్షద్వీప్లోని ఆండ్రోత్ ఐలాండ్ ఉంది కదా, సో దాని ప్రకారం పెట్టడం జరిగింది. వీటి యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది లెంత్ వచ్చేసి 77 to 78 మీటర్ లెంత్ ఉంటుంది. అలాగే ప్రొపల్షన్ 3 డీజిల్ ఇంజిన్ డ్రైవింగ్ వాటర్ జెట్స్, దాని యొక్క స్పీడ్ వచ్చేసి 25 knots టాప్ స్పీడ్. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ క్యారీ ఫ్యూ వెపన్స్ అండ్ సెన్సార్స్ అన్నమాట. నెక్స్ట్ నామ్చిక్ నామ్ఫుక్ కోల్ బ్లాక్ అండి. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ కమర్షియల్ కోల్ మైనింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఏంటి కమర్షియల్ కోల్ మైనింగ్ అంటే ఏంటండి? కమర్షియల్ కోల్ మైనింగ్ అంటే ఏంటంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఈ ప్రైవేట్ ప్లేయర్స్కి మైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఓపెన్ మార్కెట్లో సేల్ చేస్తారనమాట. ఇది 2015 యొక్క కోల్ మైన్స్ యాక్ట్ ద్వారా తీసుకోవడం రావడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే కోల్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో మోనోపోలీ యాక్ట్ చేస్తున్నాయి కదా ఈ కోల్ ఇండియా లిమిటెడ్, వీటిని మనం ఈ మోనోపోలీని అరికట్టొచ్చు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది నార్త్ ఈస్ట్ ఇండియా యొక్క రిసోర్స్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఎక్కడ తెచ్చారండి నామ్చిక్ నామ్ఫుక్ కోల్ బ్లాక్? అరుణాచల్ ప్రదేశ్. ఏ డిస్ట్రిక్ట్ అండి? చాంగ్లాంగ్ డిస్ట్రిక్ట్ అనమాట. సో ఏమేమి లాస్ ఉన్నాయి అంటే మన ఒకటి మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957, అలాగే కోల్ మైన్స్ యాక్ట్ 2015. ఫాలోయింగ్ క్యామెల్ కౌంట్స్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ వాళ్ళు ఏంటి అంటే ఈ క్యామెల్ కౌంట్ అనేది పడిపోతుంది, దీనికోసం ఒక మిషన్ తీసుకొని రావాలి అనేసి దే ఆర్ ప్లానింగ్ టు లాంచ్ నేషనల్ క్యామెల్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్ అండి. ఇది ఒక నేషనల్ మిషన్ ఎయిమింగ్ టు రివర్స్ ద స్టడీ డిక్లైన్ ఇన్ ఇండియాస్ క్యామెల్ పాపులేషన్ అనమాట. ఒక్కసారి మనం 20th లైఫ్ స్టాక్ సెన్సస్ కానీ చూస్తే 2019లో క్యామెల్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉందండి? 2.52 ఉంది. అదే కమింగ్ టు 1977లో దీని స్ట్రెంగ్త్ ఎంత ఉండేదండి? 11 lakh ఉండేది అనమాట. సో వీ కెన్ సీ హౌ కెమెల్ స్ట్రెంగ్త్ అనేది పడిపోతుందో కనిపిస్తుంది. ఈ కెమెల్స్ 90% ఆఫ్ ద కెమెల్స్ ఎక్కడెక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయండి? రాజస్థాన్ అండ్ గుజరాత్. కమింగ్ టు ఇండియాలో మెయిన్గా ఉండే కెమెల్ ఏంటి అంటే డ్రోమెడారీ క్యామెల్ అండి. ఇదేంటి అంటే వన్ హంప్డ్ క్యామెల్ అడాప్టెడ్ టు డెజర్ట్ కండిషన్స్. మనం ఒక్కసారి 2 స్టేట్ యానిమల్స్ ఆఫ్ రాజస్థాన్ చూస్తే ఏమేమి ఉన్నాయండి? చింకారా అండ్ క్యామెల్ అన్నమాట. లెప్రసీ ఇన్ ఇండియా అండి. ఇండియా యొక్క లెప్రసీ రేట్ అనేది పడిపోయింది ఫ్రమ్ 57.2 per 10,000 పాపులేషన్ నుంచి ఇది 1981లో, ఇప్పుడు వచ్చేసి 0.57 ఉందండి 2025లో. సో ఇది మంచి చెప్పుకోదగ్గ విషయమే. సో లెప్రసీ గురించి చూస్తే లెప్రసీ ఏంటండి? దీన్ని హ్యాన్సెన్స్ డిసీజ్ అని కూడా అంటాము. ఇది ఒక క్రోనిక్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనమాట, కాజ్డ్ బై బ్యాక్టీరియా మైకోబాక్టీరియం లాప్రే అనమాట. సిమ్టమ్స్ ఏంటి అంటే యూ విల్ గెట్ స్కిన్ ప్యాచెస్ వస్తాయి, డిస్కలర్డ్ స్కిన్ ప్యాచెస్, టచ్ అనేది ఫీల్ కాకపోవడము, పెయిన్ ఫీల్ కాకపోవడము, హీట్ కానీ కోల్డ్ కానీ ఫీల్ కాకపోవడము, అలాగే అల్సర్స్ రావడము, అలాగే డిఫార్మిటీస్ అనమాట. పర్టికులర్లు ఎక్కడెక్కడంటే హ్యాండ్స్లో కానీ ఫీట్లో కానీ డిఫార్మిటీస్ రావడము, ఫేస్లో కానీ, అలాగే పూర్ విజన్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ లెప్రసీ. సో ఈ లెప్రసీ మరి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే త్రూ డ్రాప్లెట్స్ ఫ్రమ్ నోస్ అండ్ మౌత్ అనమాట. అలాగే ఈ లెప్రసీని మనం ఎరాడికేట్ చేయడానికి ఒక మిషన్ తీసుకొచ్చామండి, అదే నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సో అండర్ నేషనల్ హెల్త్ మిషన్ కింద తీసుకొని రావడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే 2023-27 వరకు మనం ఒక రోడ్ మ్యాప్ తీసుకున్నాము. ఎలా అయినా సరే 2027కి మనం లెప్రసీ యొక్క ట్రాన్స్మిషన్ అనేది ఎండ్ చేయాలి అనే ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి, లోకల్ పోల్స్ అనేది కండక్ట్ చేయండి మహారాష్ట్రలో అనేసి. సో మనకి ఇంపార్టెంట్, మనకు తెలుసు కదా లోకల్ బాడీస్ అనేది ఏ యాక్ట్లు గవర్న్ చేస్తున్నాయి అంటే ఒకటి 73rd కాన్స్టిట్యూషనల్ యాజ్ వెల్ as 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అండి.
ఏమని చెప్పిందంటే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ January 31st 2026 కల్లా కూడా యూ హ్యావ్ టు కండక్ట్ అనేసి వాళ్ళకి ఒక అల్టిమేటం అనేది పాస్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.